ఉత్తరాంధ్రకు చెందిన నేతలు ఇటీవల కాలంలో జనసేన వైపు చూస్తున్నారు. తాజాగా సీనియర్ రాజకీయవేత్త మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు కూడా జనసేన పార్టీలో చేరారు. హైదరాబాద్లో పవన్ కళ్యాణ్ సమక్షంలో కొత్తపల్లి జనసేన తీర్థం పుచ్చుకున్నారు. కొత్తపల్లి సుబ్బారాయుడుకు జనసేన కండువా కప్పిన పవన్ కళ్యాణ్ సాదరంగా పార్టీలోకి ఆహ్వానం పలికారు. రాబోయే ఎన్నికల్లో జనసేన విజయానికి కృషి చేయాలని సూచించారు. కొత్తపల్లి సుబ్బారాయుడు చేరికతో పశ్చిమ గోదావరి జిల్లాలో జనసేన పార్టీకి కొత్త ఉత్సాహం వస్తుందని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. ఆయన సేవలు పార్టీకి ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు. రాజకీయాల్లో కొత్తపల్లి సుబ్బారాయుడి అనుభవం జనసేన విజయానికి దోహదం చేస్తోందని అన్నారు. ఉండవల్లిలోని చంద్రబాబు ఇంటి దగ్గర టీడీపీ కార్యకర్తలు హల్చల్ చేశారు. తంబళ్లపల్లె టికెట్ శంకర్ యాదవ్కు ఇవ్వాలని డిమాండ్ చేశారు. జయచంద్రారెడ్డి మంత్రి పెద్దిరెడ్డికి బినామీ అంటూ నినాదాలు చేశారు. చంద్రబాబు ఇంటికి పెట్రోల్ డబ్బాలతో శంకర్ యాదవ్ అనుచరులు చేరుకొని నినాదాలు చేశారు. దీంతో పోలీసులు అడ్డుకొని పెట్రోల్ డబ్బాలను స్వాధీనం చేసుకున్నారు. దాంతో కొద్దిసేపు అక్కడ ఉద్రిక్తత నెలకొంది. యాభై రోజులు జైల్లో వచ్చాడు. 50 రోజులు కొత్త వారికి అవకాశం ఇవ్వద్దండి. ఆస్తులు అమ్ముకున్నారు సార్. ఈ రోజు మన పార్టీ పోసుకున్నదో చచ్చిపోతాం. పెద్దిరెడ్డి దోరగాడికి చచ్చాక ఈడో చచ్చిపోతాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.